హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఇకపోతే చిరంజీవి గారి గురించి మీకు తెలుసు మేడం. మన మెగాస్టార్ గారికి రేపు 2 రోజుల్లో బర్త్డే వస్తుంది. ఏంటి మేడం ఆయన చూసి మీరు ఇన్స్పైర్ అయింది ఏంటి? మీ అటు ఒక ఐటీ కంపెనీగా కావచ్చు, లేదంటే ఒక వ్యక్తిగా రాజకీయాల్లోకి రావడం కావచ్చు, ఎలా చూస్తారు మేడం? మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మా కుటుంబంలో అందరికీ కూడా చాలా ఇష్టం. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందర మాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. కలిసినా కలవకపోయినా కూడా ప్రత్యేకమైన అభిమానం. మా మ్యారేజ్ విషయంలో కూడా మీ ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు స్టార్ అప్పుడు అతని సినిమాలు రిలీజ్ అయిన ఫస్ట్ డే వెళ్ళిపోయేవాళ్ళం మేము. శ్రీకన్య థియేటర్ లో రిలీజ్ అయ్యాయి విశాఖపట్నంలో. మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లాల్సిందే. సో మా మ్యారేజ్ విషయంలో కూడా ఆయనే మాకు సహకరించినట్టుగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. ఖచ్చితంగా 22వ తారీఖున కూడా మా విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా మెగాస్టార్ అభిమానుల సంఘం ఉన్నది. వాళ్ళందరూ కలిసి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ రోజు ఈవినింగ్ కూడా మేము ఒక జాయినింగ్ పెట్టుకున్నాం ఒక ఊళ్ళోని. అక్కడే కేక్ కటింగ్, నాయకులందరం కలిసి అక్కడ కేక్ కటింగ్ చేయడం జనసేనలో ప్రత్యేకమైన జోష్తో చేసే కార్యక్రమం అది. ఎందుకంటే ఆగస్టు 22 అలాగే సెప్టెంబర్ 2 మాకు పండగలు. ఆ రెండింటి తర్వాత ఏవైనా మాకు ఖచ్చితంగా మెగాస్టార్ గారు అంటే ఆయన మంచితనం, ఆయన ఆలోచన అంటే అవతల వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన, అవన్నీ కూడా మాకందరికి చాలా ఇష్టం. అంటే మీ కుటుంబానికి ముఖ్యంగా చిరంజీవి గారు అంటే చాలా మందికి ఇన్స్పైరింగ్ అండి. సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, లేదంటే ఒక పోలీస్, ఒక IPS IAS అవ్వాలన్నా కూడా మీరు ఏమన్నా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా మేడం? మీకు మిరాకిల్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేదంటే ఇన్ని పెట్టడానికి, ఎంతో మందికి సేవ చేయడానికి. ఖచ్చితంగా ఆయన స్వయం కృషి, ఆయన ఎలాగైతే మీదకి వచ్చారో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం మేము. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నది. మాది కూడా మొగల్తూరు దగ్గరే, మా హస్బెండ్ వాళ్ళది కూడా. సో ఆయన ఎప్పుడు కూడా ఛాలెంజ్ సినిమా చూసి మా అబ్బాయి పేరు చాణక్య అని పెట్టారు మా హస్బెండ్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఆ స్వయం కృషితో ఆయన ఎలా మీదకి వచ్చారు, కష్టపడి. అలాగే నలుగురికి సాయం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు, ఆ విషయం అయితే మటుకు మేము ఇద్దరం చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ముందుకు వెళ్ళాం. ఆయన ప్రసాద్ గారు చెప్తా ఉంటారు మేడం, ఆయన చిరంజీవి గారితో అంటే ఆయన సినిమాలు ఎలా చూసేవాళ్ళు, మీరు కాలేజ్ డేస్ లో చెప్పారు, ఇంకంతకు ముందు కానీ ఆయన చిన్నప్పుడు. మేము కాలేజ్ డేస్ నుంచి ఎప్పుడూ ఆపలేదు. చిరంజీవి గారి సినిమాలు అంటే మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఈవెన్ మేము అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అక్కడైతే థియేటర్ బుక్ చేసేవాళ్ళం. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఇందిరా సినిమా అయితే ఒక పెద్ద పండగలా చేసాం అక్కడ. ప్రజారాజ్యంలో మేము ప్రత్యక్షంగా పాల్గొలేకపోయాం, కానీ అప్పుడు పరోక్షంగా మేము NRIలతో మాట్లాడడం కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ గా మాట్లాడడం కానీ అయితే చాలా ఇష్టంగా చేసాం అప్పుడు. కాకపోతే అప్పుడు మా రాజకీయ పరిజ్ఞానం అంత లేదు. సో అందుకని రాలేకపోయాం, అతనితో జర్నీ చేయలేకపోయాం అప్పుడు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక నిబద్ధతతో కూడిన రాజకీయాల్లోకి నేను వస్తున్నాను అన్నప్పుడు ఆయన వెనకాతలు నడవడానికి 200% మేము ఉత్సాహం చూపించి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన బర్త్డే కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ 2వ తారీఖు. ఎలా చూస్తారు మేడం ఇన్ని సంవత్సరాల జర్నీ? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బర్త్డేగా చూడొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు అది కాబట్టి నియోజకవర్గం అంతా కూడా చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవ కార్యక్రమాలు. ఈ రోజు కూడా నాకు ఫోన్లు వచ్చేస్తున్నాయి నిన్నటి నుంచి, మీరు పార్టీ ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా అండి, మేము అన్నదానం చేద్దాం అనుకున్నాం, మేము బ్లడ్ క్యాంప్ పెడుతున్నాం. అలాగా ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు, మొక్కలు పాతడం, ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. బట్ పార్టీ డైరెక్షన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందర మాకందరికి కూడా ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, నాకు ఎంతో ఇష్టమైన రెల్లి కులస్తులు ఉన్న కాలనీల్లోకి వెళ్ళి మీరు చీరలు పంపిణీ చేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళకి ఒకసారి ఆప్యాయతను చూపించాలి అన్న విషయం ఈ రోజు కూడా చెప్పుకుంటారు మా నియోజకవర్గంలో. అది చాలా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. ఈ రోజు ఆయన ఆదివాసులకి దుప్పట్లు పంపిణీ చేయడం, మామిడి పళ్ళు పంపించడం, ఇవన్నీ. తర్వాత పిఠాపురంలో చీరలు, విడోలందరికీ కూడా చీరలు పంపిణీ చేసి మీకు నేనున్నాను అన్నగా అండగా ఉండడం. అలాగే పిల్లలకేమో 5,000 రూపాయలు అనాథ పిల్లలకి ప్రతి నెల ఇవ్వడం, ఇవన్నీ కూడా మాకు స్ఫూర్తి.
నేను దానికి తగ్గట్టుగా మా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆయన చెప్తున్న అది ఆయన చేసి మాకు చూపిస్తున్నారు. అలాంటి నాయకుడు అసలు చరిత్రలో ఉండడని నేనైతే ఫీల్ అవుతున్నాను.